హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా పొద్దుగాల ఇట్లా మంచు కురుస్తుంటే ఎంతమందికి ఇష్టం బయటికి వెళ్ళి చూడడం అంటే నాకైతే మస్తు ఇష్టము కాకపోతే ఇంకా ఉంటాయి కదా ఎంత హ్యాపీనెస్ ఉంటుందో అంత అది ఉంటుంది అని నాకు ఇంత పొద్దున మంచులో కానీ నేను బయటకు వెళ్ళిన అనుకో ఇంకా నాకైతే విపరీతమైన తుమ్ములు వస్తాయి అనమాట నేను తుమ్ములు నాకంటే ఎక్కువ పక్కోళ్ళకే యాస్టక్ వస్తుంది అట్లుంటాయి అనమాట నా తుమ్ములతోటి ఇంకా ఎట్లాగూ తుమ్ములు వస్తాయి కదా అని చెప్పేసి అసలే చూడకుండా నేను ఉన్నాం కదా అని చెప్పేసి కాసేపు అట్లా పైనకి వెళ్ళేసి కొద్దిసేపు చూసేసి మళ్ళీ కిందకి వచ్చేసిన ఆల్రెడీ నేను ఇంటి ముందు కడిగి ముగ్గైతే వేసేసుకున్నా ఈ రోజు కోడిగుడ్డు పులుసు పెట్టాలి కర్రీ అందుకోసం అని చెప్పేసి ఉల్లిగడ్డలు అయితే ఇగో ఈ చిన్న మన గోళీలు అంటారు కదా చిన్నప్పుడు ఆడుకునే గోళీలు ఆ సైజు ఉన్నాయి అనమాట ఉల్లిగడ్డలు బావ ఉల్లిగడ్డలు తీసుకురా అంటే గా సైజు తీసుకొచ్చింది మా బావ ఏం చెప్పాలి మా బావకి గట్లా వేస్తాడు ఒక్కొక్కసారి ఇంక ఇవైతే లాస్ట్ అనమాట ఇంకా వీటితో నా బాధలు తప్పిపోయినాయి కదా అని చెప్పేసి ఈ రోజుకి ఇక లాస్ట్ కదా అని ఉన్నాయన్నీ వేసేసిన ఇంకా కోడిగుడ్డు పులుసులోకి అయితే మనకు మెయిన్ జీలకర్ర మెంతుల పొడి కదా అదైతే అయిపోయింది ఇంట్లో ఇంకా దాన్ని కూడా ఇప్పుడిప్పుడే చేసుకోవాలి టైం లేదు జున్నుకైతే స్కూల్ టైం అవుతుందని చెప్పేసి జీలకర్ర మెంతుల పౌడర్ కోసం కూడా జీలకర్ర మెంతులు వెంపేసి పెట్టేసుకున్నాం మిక్సీ పట్టాలి ఉప్మా చేయాలి రైస్ పెట్టాలి కర్రీ చేయాలి ఫాస్ట్గా చేయాలి అని చెప్పేసి అయితే చేస్తున్నాను నేను వంటలు ఇంకా గబగబా వంటలు అయితే చేసేస్తున్నాను నేను ఉప్మా ఇటు ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి కదా ఎగ్స్ బాయిల్ ఇంకా స్టవ్ అయితే అసలు ఖాళీ లేదు నేనైనా నాకు టైం లేదేమో కానీ ఇంకా స్టవ్కి కూడా పాపం పొద్దున్న లేస్తే పని అవుతుంది కదా స్టవ్తో ఇంకా పని అయితే చేసుకుంటూనే ఉన్నాను జున్ను రెడీ అవుతుంది మా బావ కూడా రెడీ అవుతున్నాడు ఇంకా వాళ్ళకి టిఫిన్ అందియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఉప్మా వేసి పెడదామని చెప్పేసి అయితే ఉప్మా ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను ఉప్మా ఎంతమందికి ఇష్టమో నాకైతే పెద్దగా నచ్చదు మా బావకి జున్నుకైతే ఇష్టమే నేను తక్కువ తినేస్తాను మ్యాక్సిమం ఉప్మా వేసిన రోజైతే నేను టిఫిన్ చేయను అందుకోసమే వాళ్ళిద్దరికే కొంచెమే వేసేసిన వాళ్ళిద్దరు తినేసి వెళ్ళిపోవాలి కదా ఫస్ట్ ఇంకా అని చెప్పేసి ఇంకా ఎగ్ బాయిల్ అయిపోయినాయి వాటి పెంకులు కూడా తీసేసి ఇంకా వీటిని అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను నేను ఎగ్ కర్రీ అయితే మాక్సిమం ఎగ్ బాయిల్ చేసేసి ఇట్లా మసాలా అయినా పెట్టేస్తా లేదు అని అంటే పులుసు అయినా పెట్టేస్తా కానీ ఎగ్ కొట్టిపోయడం అదే ఫ్రై ఆమ్లెట్ టైప్ అయితే నేను అస్సలు చేయను అది అట్లయితే వేడి చేస్తుందని చెప్పేసి నేను ఎగ్ బాయిల్ చేసి కర్రీ చేస్తాను తప్ప ఎగ్ ఆమ్లెట్ టైప్ అయితే నేను అస్సలు చేయను వేడి చేస్తుంది అని చెప్పేసి ఎంతమంది నాలా చేస్తారో కామెంట్ కూడా చేయండి జీలకర్ర మెంతుల పొడి కూడా అయిపోయింది కర్రీ దగ్గర పడొచ్చింది కదా అందుకోసం అని చెప్పేసి దాంట్లో వేయాలి అని చెప్పేసి పౌడర్ చేసేసిన అయిపోయింది బాబా వాళ్ళు ఉప్మా తినేసి వెళ్ళిపోయారు అయితే జున్ను నాకు టైం అవుతుంది మమ్మీ బాక్స్ నువ్వే తీసుకురా అని చెప్పేసి అయితే వెళ్ళిపోయింది అనమాట ఇంకా అందుకోసం అని చెప్పి నేను త్వరగా పని చేసుకొని ఈరోజు జున్ను దగ్గరికి వెళ్ళాలి నేను స్కూల్కి లంచ్ బాక్స్ తీసుకెళ్ళాలి ఇంకా ఇంట్లో పనులు ఉన్నాయి అంటే బట్టలు వాషింగ్ కానీ ఖుషికి స్నానం చేయించడం అన్నం తినిపించడం ఇవన్నీ చేసేసుకొని మళ్ళీ టైంకి జున్నుకి అయితే బాక్స్ ఇచ్చేసి రావాలి లేదు అని అంటే పాపం తను నా కోసం చూస్తూనే ఉంటుంది అని చెప్పేసి ఇంకా పనులు అయితే చేసుకుంటున్నా ఫ్రెష్ అయిపోయాను నేను ఇంకా ఖుషి ఇంట్లో ఆడుతుంది నేను బయటకు వచ్చాను కదా అందుకోసం అని చెప్పి ఏడుస్తుంది అనమాట భయపడుతుందని చెప్పేసి తనని మాచి అనుకుంటూ ఆడిపించుకుంటూ బట్టలు అయితే ఆరేస్తున్నా టైం అయిపోవచ్చింది అందుకోసం అని చెప్పి బట్టలు అయితే ఆరేస్తున్నాను బట్టలు ఆరేసి ఖుషిని తీసుకొని వెళ్ళాలి ఇంకా ఖుషిని ఎవరు పట్టుకునే వాళ్ళైతే లేరు కదా సో తనని కూడా తీసుకొని వెళ్ళాలన్నమాట స్కూల్కి అందుకోసం అని చెప్పేసి బట్టలు అయితే ఆరేస్తున్నాను నేను అయితే ఎక్కువ లంచ్ తీసుకెళ్ళాను బాక్స్ రోజు మార్నింగ్ జున్నే తీసుకెళ్ళిపోతుంది నేను ఎక్కువ అయితే వెళ్ళను స్కూల్కి వాళ్ళ స్కూల్కి ఏదన్నా ఇంపార్టెంట్ అంటే పేరెంట్స్ మీటింగ్ కానీ లేదు అని అంటే ఇంకేదైనా విషయం గురించి మాట్లాడడానికి తప్ప నేను ఎక్కువ వెళ్ళను ఎక్కువ ఫోన్ చేసి మాట్లాడతాను ఎందుకంటే చిన్న పాప ఉంది కాబట్టి ప్రతిసారి వెళ్ళడానికి వీలు కాదు కదా పెద్ద పిల్లలు అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే మనకి ఏదైనా పని ఈజీగా ఉంటుంది కానీ చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఇంకా ఎలా ఉంటుంది అందుకోసం అని చెప్పి నేను ఎక్కువ స్కూల్కి అయితే వెళ్ళాను ఎప్పుడో ఒకసారి లేట్ అయిపోతే మాత్రం జున్ను బాక్స్ తీసుకురా మమ్మీ అంటే లేదు అని అంటే బావకిచ్చి పంపించేస్తాను నేను ఈ వీడియోలో ఒకటి పాత కాలంలో ఒక పని ఎలా చేసేవారు అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను అదేంటి అని అంటే వీడియోని పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది పాతకాలంలో అప్పట్లో మన తాతకాలం నాటి కాలంలో బీరువాలు షోకేస్లు కబోర్డ్స్ షెల్ఫ్స్ ఇవేమీ ఉండేవి కాదు కదా సో వాళ్ళు బట్టలని ఎలా శుభ్రంగా దాచుకునేవారు కొత్త బట్టలని ఎలా సర్దుకునేవారు అని చెప్పేసి ఇది ఒక ఆవిడ మరీ మెసేజ్ చేస్తానే ఉంటదన్నమాట నేను ఒక దీవాళి పండగప్పుడు ఇల్లు సర్దేశాము అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను కదా దాంట్లో బట్టలన్నింటినీ సర్దేశాము అని చెప్పేసి చెప్తే ఇంకా ఆవిడ నన్ను ఒక 4-5 వీడియోల కింద కంటిన్యూగా మెసేజ్ చేస్తానే ఉంది చేయండి సిస్టర్ ఒక వీడియో చేయండి అని చెప్పేసి సరే చూద్దాంలే అనుకున్నాను కానీ ఇంకా తను నా వీడియోల కింద కాదండి చాలా వీడియోల కింద అలానే పెట్టింది అందుకోసం అని చెప్పేసి ఈ రోజు అయితే ఆ వీడియో చేస్తున్నాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇక్కడ లంచ్ బాక్స్ అయితే ఇచ్చేసి వచ్చాను జున్నుకి వచ్చాక ఖుషి ఎలా మాట్లాడుతుందో
చూడండి, క్యూట్గా మాట్లాడుతుంది, మాటలు వస్తున్నాయి, ఇంకా నడుస్తుంది అనమాట. ఇప్పుడిప్పుడే నడవడం కూడా స్టార్ట్ చేసింది ఖుషి. చాలా బాగా అనిపిస్తుంది నడుస్తుంటే. ఇంకా ఖుషి మాటలు అయితే వినండి, మనం చెప్పింది కాదు తను చెప్పింది మనం వినాలి, అలా చెప్తుంది. తన మాటలైతే ఒకసారి వినండి. అప్ప 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 తాత తాత పాప. ఇంకా ఖుషిని అయితే కాసేపు ఆడించేసి తనని అక్కడ కూర్చోబెట్టి నేనైతే ఇప్పుడు తింటున్నాను అనమాట. మార్నింగ్ నేనైతే ఉప్మా టిఫిన్ అయితే చేయలేదు. సో ఇప్పుడే ఇంకా అన్నం డైరెక్ట్ తినేద్దామని చెప్పేసి వాళ్ళిద్దరికీ ఉప్మా చేశానని చెప్పాను కదా, ఇంకా నేను ఇప్పుడైతే తింటున్నాను అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 to 1:45 ఈ టైంలో అయితే నేను డైరెక్ట్ లంచ్ చేసేస్తున్నాను. ఈ టైం అయిపోతుంది నాకు. ఎంత ఫాస్ట్గా చేయాలి అనుకున్నా కూడా పిల్లలున్న దగ్గర ఇంకా అవ్వదు కదా, ఇంకా అలా అయిపోతుంది నాకు రోజు. ఇంకా నాకు దానికి తోడు గొంతు దగ్గర లోపల నంజుగుడ్డలు అంటారు కదా, అవ్వయ్యాయి అనమాట నాకు. ఇంకా అందువల్ల నాకు అసలు ఏమీ తినడం కానీ మింగడం కానీ అసలు అవ్వట్లేదు, విపరీతమైన పెయిన్. ప్రజెంట్ నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికైతే నాకు కొంచెం పర్లేదు, ఓకే బాగానే ఉండేది, తగ్గిపోయాయి అనమాట. ఇంకా లంచ్ అయితే అయిపోయాక కాసేపు అలా రెస్ట్ తీసుకున్నాను. ఇంకా మార్నింగ్ నుండి పని అయిపోయింది కదా అని చెప్పేసి. ఇంకా తర్వాత నేనైతే 4 days నుండి బట్టలు అయితే ఫోల్డింగ్ చేయలేదు, ఇంకా అవన్నీ ఫోల్డింగ్ చేయాలి. దానికి తోడు ఇంకా చెప్పాను కదా, ఒక ఆవిడ మెసేజ్ చేస్తుంది విపరీతంగా అని చెప్పేసి. తను నా ఒక్క వీడియోలకే కాదు, తను చాలా మంది వీడియోస్కి అయితే ఇలానే పెట్టింది, వీడియో చేయండి బట్టలని ఒక క్లాత్లో పెట్టేసి 4 మూలలు అని చెప్పేసి. ఒక్కటే మెసేజ్లో నేను అసలు అడిగాను తనని, దీనివల్ల మీకేంటి లాభము, ఎందుకు అందరిని అడుగుతున్నారు, ఒకటి ఎలా చేయాలో తెలిసినప్పుడు తనే చేసుకోవచ్చు కదా, ఇంకా వీడియో తీయమని అందరినీ కామెంట్ ఎందుకు చేయాలి, నాకు అది అర్థం కావట్లేదు. నేను అది తనకి మెసేజ్ కూడా రిప్లై ఇచ్చానమాట. ఎందుకు సిస్టర్ ఎందుకు అందరిని ఇలా అడుగుతున్నారు మీరు, దీనివల్ల మీకు ఏంటి యూజ్ అని చెప్పేసి నేను తనకి మెసేజ్ కూడా పెట్టాను. అయితే తన పేరు నేమ్ అంటూ ఏం లేదు, ఏదో మెయిల్ ఐడి నుండి అయితే వస్తుంది, సేమ్ మెయిల్ ఐడి. నేను చాలా వీడియోలో చూశాను, నాకు వచ్చాయి, వేరే వాళ్ళకి వచ్చాయి. ఇంకా నేను తనకి అలా మెసేజ్ చేస్తే మాత్రం రిప్లై అంటూ ఏమి ఇవ్వలేదు. సో చూద్దాము ఎందుకు ఇంతగా అడుగుతుంది అని చెప్పేసి అయితే నేను సరేలే, ఇంకెలాగూ బట్టలు అయితే చాలా ఉన్నాయి కదా, తను అడిగింది కదా అని చెప్పేసి మనం ఒక వీడియో చేసి పెడదాంలే అని చెప్పేసి అయితే నేను ఆ వీడియో కోసం ఇంకా 2-3 days నుండి అయితే బట్టలు ఫోల్డింగ్ చేయలేదు కదా అని చెప్పేసి ఈ వీడియోకి అయితే నేను ఇట్లా వీడియో తీసి పెడదాము అని చెప్పేసి అయితే ఇలా ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ బట్టలు అయితే అన్ని నీట్గా మడత వేసి అయితే పెట్టేసుకోవాలి. ఇంకా తర్వాత మనకి ఒక శారీని తీసుకొని దాన్ని 4 మడతలు, మనం శారీని ఫోల్డింగ్ అయితే చేస్తాం కదా, దాన్ని ఫోల్డింగ్ చేసే టైంలో 4 వరుసలు వచ్చేలాగా ఫోల్డింగ్ చేసేసుకొని దాన్ని కిందగా పరిచేయాలి. అంతకంటే ముందు నేనైతే మీకు ఒక విషయం అయితే చెప్పాలి. ఏంటంటే, నేను ఎవరో ఒక ఆవిడ అడిగిందన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో తీస్తున్నాను కదా, అసలు మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. నాకైతే ఫుల్గా నవ్వు వస్తుంది. అసలు 10 మందిలో ఒక్కరు అడిగారని నేను ఈ వీడియో చేస్తున్నాను చూడండి, అందుకు నాకు నవ్వు వచ్చింది అనమాట. వీడియో షూట్ చేస్తున్నప్పుడు కానీ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కానీ నాకైతే చాలా నవ్వు వచ్చింది. కానీ అసలు ఆవిడ ఎందుకు అంతగా మరీ నాకు కాకుండా ఇంకా చాలా మందికి ఎందుకు అంతగా మెసేజ్ చేస్తుందో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియో తీసానమాట. చూద్దాం ఆ సిస్టర్ ఈ వీడియోని చూసి లైక్ చేస్తుందా లేదా, కామెంట్ చేస్తుందా లేదా చూద్దాము. సిస్టర్ మీ పేరేంటో ఒకసారి అయితే కామెంట్ చేయండి, నేనే అడిగాను ఈ వీడియో అని చెప్పేసి. మీరు చూస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ అయితే ఇవ్వండి, మర్చిపోకండి. చూద్దాము ఇంకా ఎంతమందికి ఇలాంటివి కొత్త థాట్స్ ఉన్నాయో కామెంట్ అయితే చేయండి. ట్రై అయితే చేస్తాను, నా వల్ల అవుతుందా లేదా అని చెప్పేసి చూద్దాము. సబ్స్క్రైబర్స్కి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో ఖచ్చితంగా కామెంట్ అయితే ఇవ్వండి. మీకు తగ్గట్టు నేను వీడియోలు తీయడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. ఈ వీడియోని అయితే లైక్ చేయండి.